హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో రకరకాల వడియాలు తయారు చేసుకుందాము. టమాటో సగ్గుబియ్యం, పుదీనా సగ్గుబియ్యం, ఉత్త సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. సగ్గుబియ్యంతో వడియాలు చేసుకోవాలంటే 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 5 గ్లాస్ నీళ్లు కావాలి. సగ్గుబియ్యంలో కొద్దిగా నీళ్లు పోసి గంట నానబెట్టుకోవాలి. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 1/2 కేజీ టమాటాలు తీసుకోవాలి. గ్లాస్ అంటే ఇంచుమించుగా 1/2 కేజీ ఉంటుంది. టమాటాలు, జీలకర్ర, పండు మిర్చిని మిక్సీ పట్టండి. ఒక గిన్నెలో 5 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగించండి. దీనిలో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు కూడా వేయండి. మరుగుతున్న నీళ్లలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి తక్కువ మంటపై ఉడికించుకోండి. వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. ఎక్కువగా చిక్కబడితే వడియాలు చాలా గట్టిగా అయిపోతాయి. స్టవ్ పై నుంచి గిన్నెని దించి దానిలో కొద్దిగా వంట సోడా, ఇంగువ కూడా వెయ్యండి. ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ని వేసి దానిపైన చిన్న చిన్న వడియాలు పెట్టుకోండి. ఇదే విధంగా పుదీనా వడియాలు కూడా చేసుకోవచ్చు. దీనికోసం పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టండి. ఈ మిశ్రమాన్ని సగ్గుబియ్యంలో వేసి పుదీనా వడియాలు చేసుకోండి. నార్మల్ వడియాలలో అయితే పచ్చిమిర్చి, జీలకర్ర సరిపోతుంది. ఈ విధంగా వడియాలను ఎండబెట్టి పెట్టుకోండి. ఇవి సంవత్సరం పొడుగున పాడవకుండా ఉంటాయి. చూసారా, ఎండిన తర్వాత వడియాలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.